బీసీల కోసం బీజేపీ ఓబీసీ మోర్చా ధర్నా. రాష్ట్రంలో ఉన్న బీసీలకు న్యాయం చేయాలని కోరుతూ బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో సోమవారం అనకాపల్లి ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు పరమేశ్వరరావు, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కర్రి రామకృష్ణ, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కంచిపాటి సన్యాసిరావు, చదరం నాగేశ్వరరావులు మాట్లాడుతూ నిధులు కేటాయింపు లేకుండా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీ ప్రజలను మోసం చేశారన్నారు. బీసీ కులాలను 56 కార్పొరేషన్లుగా విభజించడం జరిగింది. అది విభజించడం అంటే ప్రతి కులానికి కార్పొరేషన్ ఇచ్చామని చెప్పుకోవడం జరుగుతుంది. కానీ ఈరోజు వరకు ప్రతి కుల కార్పొరేషన్కి చైర్మన్కి కానీ వాళ్ళ యొక్క మెంబర్కి కానీ ఒక ఆఫీస్ కానీ ఒక కుర్చీ అంటూ ఇవ్వలేదు. అలాగే నిధులు కూడా ₹1 కూడా మంజూరు చేయడం అనేది జరగలేదు. ఇది కేవలం రాజకీయ పరంగా బీసీలను విభజించి పాలించడం తప్ప బీసీలకి ఇది చాలా అన్యాయం అని చెప్తున్నాం మీడియా ముఖంగా. అలాగే బీసీ కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి ప్రతి కులానికి కార్పొరేషన్ ఇచ్చామనుకొని డంకాపదంగా చెప్తున్నారు. కానీ ఈరోజు ఏ కులానికి కూడా ఒక కుల సంఘానికి ఒక సహాయం కానీ, నిధి సహాయం కానీ, ఆర్థికంగా కానీ, లేదంటే ఏదైనా సమస్య పరంగా కానీ ఒక సహాయం అనేది వైసీపీ గవర్నమెంట్ నుంచి లేదు. అలాగే బీజేపీ గవర్నమెంట్ ఓబీసీ మోర్చా ఈ బీసీ సమస్యలు మొన్న ఉత్తరాంధ్రలో మా ఎంపీ గారు జీవీఎల్ నరసింహరావు గారు 16 కులాలని ఏవైతే ఇక్కడ రాష్ట్రంలో బీసీ ఏబీసీడీలు ఉన్నాయో వాళ్ళకి ఓబీసీ స్టేటస్ కోసం అనేది పార్లమెంట్లో చర్చించడం జరిగింది. ఈ విధంగా బీసీ కులాల మీద సమస్యల మీద మేము పోరాడుతున్నాం. వైసీపీ 56 కులాలను విభజించి మేమే బీసీ పక్షపాతం చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ విధంగా మీడియా ముందుకి జగన్మోహన్ రెడ్డిని ఒకటినే అడుగుతున్నాము, బీసీలందరూ ఏకమయ్యి 56 కులాలను ఎందుకు ఏర్పాటు చేశారు, మాకు నిధులు ఎప్పుడు రిలీజ్ చేస్తారనేసి అడుగుతున్నాము. అదేవిధంగా బీసీ కార్పొరేషన్ ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధులు అన్నీ నిర్వీర్యం చేసి వేరే దానికి డైవర్ట్ చేయడం. ఈరోజు బీసీ హాస్టల్ పరిస్థితులు మనం రాష్ట్రపరంగా చూసుకుంటే ఒక్క హాస్టల్లో కూడా ఒక మౌలిక సదుపాయాలు అనేది లేవు. బీసీ కార్పొరేషన్ ఫండ్స్ అన్నీ వేరే దానికి ఉపయోగించడం, తన నవరత్నాలు కానీ వాటికి దుర్వినియోగం చేయడం, బీసీ హాస్టల్ కానీ వాళ్ళ యొక్క సౌకర్యాలు నిర్వీర్యంపరచడం, ఈ విధంగా తెలియపరచడం జరుగుతుంది. తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి బీసీలకు న్యాయం చేసి బీసీ కార్పొరేషన్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకే వినియోగించాలని మరొకసారి మేము వినియోగించుకోవడం జరుగుతుందని కలెక్టర్ ఆఫీసులో వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. దాని భాగంగా ఈరోజు మేము విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఇదే వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. అలాగే అన్ని జిల్లాల్లో కూడా ప్రతి జిల్లాలో ఓబీసీ మోర్చా అధ్యక్షులు కలెక్టర్ ఆఫీసులో వినతిపత్రం అనేది ఇవ్వడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 56 కుల కార్పొరేషన్లు పెట్టారు, కానీ వారికి నిధులు ఇవ్వట్లేదు. వారికి ఏంటంటే బీసీ కార్పొరేషన్ అన్నిటికీ నిధులు ఇవ్వమని చెప్పి బీజేపీ ఓబీసీ తరఫున ఈ యొక్క కార్యక్రమం వల్లిరెడ్డి శ్రీనివాసరావు బీజేపీ ఓబీసీ జిల్లా అధ్యక్షుడు వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. నా పక్కనున్న ఆయన కంటుబుక్ శ్రీనివాసరావు రాష్ట్ర కార్యదర్శి, నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడు. మేము విన్నపించేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారికి 56 కుల యువగలంకు అడ్డంకులు. టీడీపీ భోగాపురం మండలం పోలిపల్లిలో జరుగు యువగలం ముగింపు మహాసభకు రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తుందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. సోమవారం విశాఖలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. సభ నిర్వహణకు పోలీసులు సహకరించడం లేదని, ఇప్పటికే విజయనగరం ఎస్పీతో సంప్రదింపులు జరిపామని తెలిపారు. బుధవారం మధ్యాహ్నం యువగలం ముగింపు సభ ప్రారంభమవుతుందన్నారు. విజయనగరం జిల్లా నెల్లిమల్ల నియోజకవర్గం భోగాపురం మండలం పోలిపల్లి దగ్గర యువగలం విజయోత్సవ సభతో పాటుగా తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని చెప్పి నిర్ణయం చేశాం. ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలు ఏ సమావేశాలు పెట్టుకున్నా, ఏ కార్యక్రమాలు చేసుకున్నా ఎప్పుడూ అడ్డంకులు సృష్టించినటువంటి సందర్భాలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేవు. కానీ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను, నా పార్టీ తప్ప ఇంకొక పార్టీ ఈ రాష్ట్రంలో ఏ కార్యక్రమాలు చేయడానికి వీలు లేదని చెప్పి 4 సంవత్సరాలుగా ఏ విధంగా వ్యవహరిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ముగింపు సభ ఉత్సాహవంతంగా జరుగుతుంది. నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ చరిత్రలో
ఇంత ఉత్సాహంగా ప్రతి ఒక్కరూ పాల్గొవాలని వచ్చిన సందర్భాలు ఎప్పుడూ లేవు. రాష్ట్ర నలుచెరగల నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి, దేశంలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రం తాళాలు పగలగొట్టిన అధికారులు. అంగన్వాడీ కార్యకర్తలు నిరవధిక సమ్మె చేస్తున్న నేపథ్యంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి సుభాష్ ఆదేశాల మేరకు యలమంచిలి మండలం లైన్ కొత్తూరు శివారు సోమన్నపాలెం అంగన్వాడీ కేంద్రం సోమవారం తలుపులు పగలగొట్టి ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ అప్పలనాయుడు మాట్లాడుతూ 2 వాలంటీర్లను అక్కడ నియమించామని అన్నారు. లోపల పాలు ప్యాకెట్లు మాత్రమే ఉన్నాయని, సరుకులు తీసుకువచ్చి కేంద్రాన్ని రన్ చేస్తామన్నారు. మొత్తం ఇక్కడ నుంచి పట్టుకు కనీసం చెప్పమ్మా. ఏదో ఎక్కడో మీకు ఎక్కడ వేసినా ఓపెన్ చేయండి. కృష్ణాపురం ఓపెన్ చేయండి. చేస్తారా మరి చేయించండి అమ్మ. ఎదుగో మేము ఎదుగో లైన్ కొత్తూరు ఓపెన్ చేసాం మేము. ఇవన్నీ లిస్ట్ అవుట్ చేయండి. మా ఫోటో. అంగన్వాడీల నిరసన 7వ రోజుకు చేరుకుంది. తమ వేతనాలు పెంచాలని మోకాళ్లతో అంగన్వాడీలు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సమ్మె చేపడుతున్నారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవాధ్యక్షురాలు పి మణి, అధ్యక్షులు తులసి మాట్లాడారు. అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనాలు, గ్రాట్యుటీ అమలు చేసే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. సమ్మెకు అన్ని తరగతుల ప్రజల నుంచి పూర్తి మద్దతు వస్తోందన్నారు. జగన్ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుండా అంగన్వాడీ కేంద్రాల తాళాలు బద్దలు కొట్టడం అన్యాయమన్నారు. సమ్మె 7వ రోజుకు వచ్చింది. ఈ 7 రోజుల నుండి కూడా రోజుకొక కార్యక్రమంతో వినూత్న కార్యక్రమాలు చేస్తూ ఆడవాళ్ళందరినీ కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఇల్లు వాకలే అంగన్వాడీ కేంద్రాలను వదిలేసి ఈ రోడ్డు మీదే ఉన్నాము. ఇప్పటికే అయినా రాష్ట్ర ప్రభుత్వానికి, మన సీఎం గారికి అసలు కనికారం లేదు. ప్రీ స్కూల్ పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే తల్లులు పనులకు వెళ్తారు మా దగ్గర పిల్లలను వదిలేసి. ఆ తల్లులు కూడా కూలి పనికి వెళ్ళడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది అంగన్వాడీ కేంద్రాలు లేక. అంగన్వాడీ కేంద్రాలు ఓపెన్ చేయించారు తప్ప ఆ అంగన్వాడీ కేంద్రాలు అయితే నడవటం లేదు. ఈ రోజు నుండి ఇంకో కొత్త కార్యక్రమాన్ని తీసుకొని వచ్చారు మన సీఎం గారు. అదేంటి అంటే అక్షయ పాత్ర ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పి అక్షయ పాత్ర ఫుడ్ని స్కూళ్ళల్లో పెట్టారు. ఆ స్కూల్కి అంగన్వాడీ సెంటర్కి కనీసం ఒక 3 కిలోమీటర్ల దూరమైనా ఉంటుంది. ఈ 3 కిలోమీటర్ల దూరం దగ్గరికి వెళ్ళి ఈ ప్రీ స్కూల్ తల్లిని వెళ్ళి ఆ ఫుడ్ తెచ్చుకొని ప్రీ స్కూల్ పిల్లలకు పెట్టమని చెప్పేసి పెడుతున్నారు. ఇదివరకే అక్షయ పాత్ర వస్తే అక్షయ పాత్ర బాగోలేదని చెప్పేసి అర్బన్లో తల్లులు, ప్రీ స్కూల్ పిల్లలు, తల్లులందరూ కూడా తరిమి కొట్టడం జరిగింది. అది మన ప్రభుత్వాలకి ముందే తెలుసు. అయినా సరే ఈరోజు అక్షయ పాత్రని తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఎవరు కూడా అక్షయ పాత్ర ఫుడ్ కోసం వెళ్ళను అంటున్నారు. మా అంగన్వాడీల సమ్మె ఈరోజు 7వ రోజుకి వచ్చిందండి. 7వ రోజుకి వచ్చినా సరే మాకు అసలు ఇంతవరకు కూడా మా ప్రభుత్వ జగనన్న గారు ఇంతవరకు మాకు ఏమీ కూడా ఏది గుడ్ న్యూస్ అనేది చెప్పట్లేదండి. ఎప్పుడు చెప్తారు అనేసి ఎదురు చూస్తున్నాము. కానీ న్యూస్ చెప్పకుండా, గుడ్ న్యూస్ చెప్పకుండా తిరిగి మమ్మల్ని మా సెంటర్లు తాళాలు పగలగొట్టించి అక్కడ మేముంటే మా తలలు కూడా పగలగొట్టిస్తారా? ఈ ప్రభుత్వం ఏంటి చెప్పండి. అసలు మేమేమీ అడగట్లేదండి. మాకు కనీస జీతాలు పెంచమంటున్నాము, గ్రాట్యుటీ అమలు చేయమంటున్నాము. ఎందుకంటే మనకు నిత్యావసర సరుకుల ధరలు బాగా పెరగడం చేత మాకు వచ్చిన జీతం చాలేని జీతం అండి. మాకు వచ్చిన జీతంలోనే మేము ఆ జీతంలోనే ఇంటి సెంటర్ అద్దె కట్టుకొని, సెంటర్కి వంట చేసుకొని, సెంటర్కి మదుపులు పెట్టుకొని మా ఇంటికి తీసుకెళ్లవలసింది ఏమీ లేదండి. మేము ఫ్రీగా సర్వీస్ చేసినట్టుగా చేస్తున్నాము.
ఎవరైనా సరే ఫస్ట్ బిల్లులు ఇచ్చి వంటలు చేయమంటారు, స్టేషనరీ ఇచ్చి పనులు చేయమంటారు, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే. మా డిపార్ట్మెంట్ అలా కాదండి. ఫస్ట్ మా చేతి మదుపులు పెట్టుకొని మా జీతంలో ఉంది, మిగతా ఎప్పుడో వాళ్ళకి దయాదాక్షి ఉంటే ఎప్పుడో ఇస్తారండి. అప్పటి వరకు కూడా మేము నెల ప్రతి నెల కూడా అప్పులు చేసుకొని తినే పరిస్థితేనండి. మా జీతం చాలక ఇంకా నెల ప్రతి అప్పులు చేసుకుని తినే పరిస్థితి మాది. వచ్చిన జీతం చాలక కనీసం రికార్డులు కూడా మేమే కొనుక్కోవాలి మా జీతంలోనే. మరి ఈరోజు 7వ రోజుకి వచ్చింది. ఇంతకు ఇప్పటికైనా సరే మన జగనన్న గారు ఈ అక్క చెల్లెమ్మల వైపు జాలి చూపిస్తారా లేకపోతే ఏం చేస్తారు? తెరమస మా సెంట్రల్ తాళాలు పగలకొట్టి దొంగల్లాగా అర్ధరాత్రులు తాళాలు పగలకొట్టి సెంటర్లు ఓపెన్ చేయించి సచివాలయాలతో చేయిస్తాము, వీళ్ళతో చేయిస్తాము, వాళ్ళతో చేయిస్తాము, మమ్మల్ని బెదిరింపులు చేస్తున్నారు. మీరు ఎన్ని బెదిరింపులు చేసినా ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి షాపింగ్ సెలబ్రేషన్స్ ను ఘనంగా నిర్వహిస్తోంది. పండుగ సీజన్లను దృష్టిలో ఉంచుకుని సరికొత్త అమ్మకాలను మొదలుపెట్టింది. పండుగలు, వేడుకల సందర్భంగా ఫెస్టివ్ లక్కీ డ్రా నిర్వహించారు. ఈ పండుగల్లో నిర్వహించే బంపర్ ఆఫర్స్ ద్వారా విజేతలకు 2 కోట్ల రూపాయలు విలువైన బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ సందర్భంగా జగదంబ ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ మేనేజర్ చిదంబరం మాట్లాడారు. ఈ నెల 15 నుండి 27 తేదీల్లో, అలాగే వచ్చే నెల జనవరి 6 నుండి 15 తేదీల్లో రాత్రి 9 గంటల వరకు కస్టమర్ సమక్షంలో వారి చేతే డ్రా తీసి విజేతల పేర్లు ప్రకటించడం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్స్ లో మాత్రమే కొనుగోలు చేసేవారు ప్రతి 500 రూపాయల కొనుగోలుపై ఒక లక్కీ డ్రా కూపన్ పొందగలరంటూ పేర్కొన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని అత్యంత ప్రజాదరణకు పొందిన మా ఈ షాపింగ్ మాల్ ఇప్పుడు వెరీ రీసెంట్గా డిసెంబర్ 2వ తారీఖు నాడు ఇక్కడ జగదాంబ జంక్షన్ కూడా వచ్చి విశాఖ వాసులందరికీ కూడా అత్యద్భుతమైనటువంటి నాణ్యమైనటువంటి మంచి రేటుల్లో మీకు మా ఐటెంలన్నీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అక్కడే కాదు, ఇక్కడ కూడా ఆదరిస్తున్న ప్రతి ఒక్క కస్టమర్కి కూడా పేరు పేరును ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆర్ఎస్ బ్రదర్స్ అంటేనే మీరు ఏ ఐటెం తీసుకున్నా కూడా దాని మీద డిస్కౌంట్ ఉంటుంది, మంచి ప్రోడక్ట్ ఉంటుంది, ప్రైసింగ్ ఉంటుంది. అవే కాకుండా మీరు బ్రాండ్స్లో తీసుకున్నా, మెన్స్లో తీసుకున్నా, కిడ్స్లో తీసుకున్నా, పట్టుచీర దగ్గర నుంచి ఏదైనా మీరు కొన్నా సరే మీరు అనుకున్న రేంజ్లో మీకు కావలసిన ఐటము అతి తక్కువ ధరలకే మీరు అనుకున్న బడ్జెట్లోనే ఆర్ఎస్ బ్రదర్స్ దొరుకుతుంది. అలాంటిది ఇక్కడ కూడా రావడం, మీ అందరూ కూడా ఆదరించడం మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అలాగే కాకుండా రాబోయే సంక్రాంతి అలాగే క్రిస్టమస్ సీజన్లకి రెండింటికి కూడా బంపర్ ఆఫర్లు మనం ఇక్కడ ఈ షోరూమ్ నుంచి పెడుతున్నామండి. దగ్గరగా 2 కోట్ల రూపాయలు విలువ చేసే ఐటెంలన్నీ కూడా ప్రతి 10 రోజులకు ఒకసారి, అంటే ఇవాళ 17వ తారీఖు నాడు, మళ్ళీ 27వ తారీఖు నాడు, వచ్చే నెల 6వ తారీఖు నాడు, అలాగే 15 సంక్రాంతి నాడు కూడా ఈ బంపర్లో డ్రా తీయడం జరుగుతుందండి. ఒక్కరికి ఇద్దరికి కాదండి, 76 మందికి ఒక వారంకి ఈ గిఫ్ట్లన్నీ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి వచ్చి చక్కగా షాపింగ్ చేయండి, బహుమతులు గెలుచుకోండి, హాయిగా ఆనందంగా మీ అందరూ కూడా ఇంటికి వెళ్ళి మీ పండుగల్ని ఆర్ఎస్ బ్రదర్స్ సౌజన్యంతో జాగ్రత్తగా గడుపుకోవాలని కోరుకుంటూ మనసారా మీ అందరికీ మరొకసారి మా షాపుకి విచ్చేయండి అని తెలుపుకుంటూ ఇప్పటివరకు ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి ఆదరణ ముందు కూడా చూపించాలని కోరుకుంటూ రేపటి నుంచి నియోజకవర్గంలో 5 గ్రామాలు లాంచ్ కోసం మొట్టమొదటిగా టేకప్ చేసి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాలలో లాంచ్ చేసే కార్యక్రమాలు చేస్తారు. ఒకసారి లాంచ్ అయిపోయిన తర్వాత ప్రతి గడపకు, ప్రతి ఇంటికి కొత్త ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోవడం, ఆరోగ్యశ్రీ కార్డును వారికి ఇవ్వడం, ఇచ్చిన తర్వాత ఆ ఆరోగ్యశ్రీ సేవలు ఉచితంగా ఎలా పొందగలం అనే వివరాలన్నీ కూడా చెప్పడం, ఆ ఇంట్లో కనీసం ఒకరి ఫోన్లో అయినా ఆరోగ్యశ్రీ యాప్ను సైతం డౌన్లోడ్ చేయించడం, ఆ ఆరోగ్యశ్రీ యాప్ను రిజిస్ట్రేషన్ చేయించడం, ఇవన్నీ కూడా చేయించడం కోసం స్టార్ట్ అవుతా ఉంది. దీని తర్వాత ప్రతి వారం మండలానికి 4 గ్రామాల చొప్పున, ప్రతి వారం మండలంలో 4 గ్రామాల చొప్పున ప్రతి వారం లాంచ్ అవుతాయి. ఒకసారి లాంచ్ చేసిన తర్వాత అక్కడ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతుంది. ఆ యాక్టివిటీస్లో ఏఎన్ఎంలు, సిహెచ్ఓలు ఇద్దరు కూడా 2 టీమ్స్ కింద తయారై, ఒక టీంలో
కొంతమంది ఆశా వర్కర్లు, కొంతమంది వాలంటీర్లు, ప్రజాప్రతినిధులు, ఇంకా మన ప్రభుత్వాన్ని మద్దతు తెలిపే వాళ్ళు, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని అనుకునే వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఒక టీం ఫామ్ అవుతారు. మండలంలో ఒక వైపున ఏఎన్ఎం ఒక టీం లీడ్ చేస్తే ఇంకొక వైపున సిహెచ్ఓ ఇంకొక టీం లీడ్ చేస్తుంది. ప్రతి ఇంట్లోనూ కూడా వాళ్ళు కూర్చొని ప్రతి ఇంట్లోనూ కూడా వాళ్ళ కుటుంబానికి ఆరోగ్యశ్రీ యాప్ను వాళ్ళ ఫోన్లో డౌన్లోడ్ చేయించడం, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందగలుగుతాం, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా ఉపయోగపడతాయి, అప్పుల పాలు కాకుండా ఆరోగ్యశ్రీ సేవలు ఎలా అందుబాటులోకి తీసుకొని రాగలుగుతాం అనే వివరాలను సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఫోన్లో డౌన్లోడ్ చేయించి ఆరోగ్యశ్రీ యాప్ను తర్వాత నెక్స్ట్ కుటుంబానికి కూడా పోతారు. ఎలాగూ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి మహిళా పోలీసులు కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయి దిశ యాప్ కూడా ప్రతి ఫోన్లోనూ కూడా డౌన్లోడ్ చేయించే కార్యక్రమం కూడా చేయమని అడుగుతా ఉన్నాం. ప్రతి ఇంట్లో 2 యాప్స్ ఖచ్చితంగా ప్రతి ఫోన్లోనూ ఉండాలి. కనీసం ఆ ఇంట్లో ఆడవాళ్ళ ఫోన్లలో ఖచ్చితంగా, అక్క చెల్లెమ్మల ఫోన్లలో ఖచ్చితంగా ఒకటి దిశ యాప్, రెండోది ఆరోగ్యశ్రీ యాప్. ఈ 2 కూడా ఖచ్చితంగా ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లోనూ ఉండేట్టుగా చర్యలు తీసుకోమని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా నేను ఈరోజు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈరోజు ప్రతి ఇంట్లోనూ కూడా ఈ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు మనం పంపిణీ చేసే ఈ ఆరోగ్యశ్రీ కార్డులో కూడా ఇంకొక కొత్తదనం కూడా ఉంది. అదేమిటి అని అంటే ఈ ఆరోగ్యశ్రీ కార్డ్స్ స్మార్ట్ కార్డ్స్, అంటే దాని అర్థం క్యూఆర్ కోడ్ కూడా ఉంది. ఈ క్యూఆర్ కోడ్ వల్ల పేషెంట్కి సంబంధించిన వాళ్ళ హెల్త్ రికార్డ్ అంతా ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఇవన్నీ కూడా క్యూఆర్ కోడ్ వల్ల ఆ సర్వర్లో నిమగ్నమై ఉంటుంది. అంటే పేషెంట్ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇన్ని మూత తీసుకొని పోవాల్సిన పనుల ఆయన పేషెంట్కి సంబంధించిన టెస్ట్ రికార్డ్స్, ఆ పేషెంట్కి సంబంధించిన అన్ని వివరాలు ఆ క్యూఆర్ కోడ్లో, ఆ ఆరోగ్యశ్రీ కార్డులో ఆ క్యూఆర్ కోడ్ ఉండడం వల్ల ఆటోమేటిక్లీ ఆ ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోతే ఆ డాక్టర్ ఆ క్యూఆర్ కోడ్ మీద ఫోన్లో బటన్ నొక్కుతూనే మొత్తం రికార్డ్ అంతా కూడా, పేషెంట్ రికార్డ్ అంతా కూడా తెలుస్తుంది. సో ఇది కూడా ఒక గొప్ప మార్పు కూడా ఈ కార్డులో, ఇది కూడా మనం పొందుపరిచి ఈ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం.